ప్రభునందు ప్రేమైన వారులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఉదయకాలంలో కలువరి కృపాసన వేదిక మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. రూతు గ్రంథము 2వ అధ్యాయం 1-9 వచనాలు చూసుకుంటే, నయోమి పెనిమిటి బంధువు అయిన బోయజు ఆ ఊరిలో చాలా ఆస్తిపరుడిగా ఉన్నాడు. అయితే మోయాబురాలైన రూతు అత్త యొద్ద సెలవు తీసుకుని పొలంలోనికి వెళ్ళి ఎవరి యొద్ద కటాక్షం పొందగలనో వారి యొద్ద పరగా ఏరుకుందనని చెప్పినప్పుడు ఆమె వెళ్ళమని సెలవిచ్చింది. అయితే బెత్లెహేము నుండి వచ్చిన బోయజు ఆ పొలంలోనికి వచ్చినప్పుడు యెహోవా మీకు తోడై ఉండునని వారితో చెప్పాడు. యెహోవా నిన్ను ఆశీర్వదించినగా కానీ కోయవారు చెప్పాడు. ఆ స్త్రీ అక్కడ పరిగి ఏరుకుంటుండగా ఈ కన్యక యవనస్తురాలు ఎవరు అని అడిగినప్పుడు వారు ఈ నయోమి కోడలు, ఆమె అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆమె ఇక్కడికి వచ్చి పరిగేరుకొనిచు ఉన్నదని చెప్పినప్పుడు బోయజు ఆమెను పిలిచి, వేరొక పొలంలోనికి నువ్వు వెళ్ళవద్దు, యవనస్తులకు నిన్ను ముట్టవద్దని ఆజ్ఞాపించి ఉన్నాను, ఆ దాహం వేసినప్పుడు కొండలు ఎత్తుకు వెళ్ళి నీళ్లు త్రాగమని చెప్పినట్లుగా చూస్తున్నాం. ఆమేన్.